నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ కేశవరెడ్డి గారి చివరి గుడిసె నవల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈ నవలపై వచ్చిన కొన్ని విశ్లేషణలు మన దగ్గర ఉన్నాయి కదా. అవును, వాటి ఆధారంగానే ఈ చర్చ చేద్దాం. ముఖ్యంగా నవలలో ఉండే కీలక అంశాలు అంటే కుల వివక్ష, మారుతున్న కాలం, వీటి గురించి. మానవ సంఘర్షణ కూడా, ఇవన్నీ లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. తెలుగు సాహిత్యంలో ఇదొక ముఖ్యమైన నవల కదా, ఒక విషాదాంత గాథ. అవునవును. సరే, మరి కథలోకి వెళ్దామా? వెళ్దాం. అసలు కథ ఏంటి క్లుప్తంగా? ఇది ప్రధానంగా అంటే యానాది తెగకు చెందిన తండ్రి మన్నుగాడు, అతని కొడుకు చిన్నోడు, వీళ్ల జీవితంలో ఒకరోజు ఒక రాత్రిలో జరిగే సంఘటనలన్నమాట. ఓహో, కేవలం ఒక్కరోజు కథా? అంతే. ఆ కాలం సుమారుగా 1925–45 మధ్య ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల నుంచి నెల్లూరు తీరం, ఆ ప్రాంతమన్నమాట. కుల వివక్ష వాళ్ల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందో చూపిస్తుంది కదా. అవును, ఆ విషాదమే కథకి మూలం. దానికే కట్టుబడి ఉంటాడు. కొడుకు భయపడుతున్నా, మారాలనుకుంటున్నా అది కూడా అర్థం చేసుకోలేడు. నువ్వు యానాదోని కడుపున పుట్టాల్సినోడివి కాదురా అంటాడు కదా. అవును, ఆ మాటలోనే అతని పట్టుదల, మూర్ఖత్వం కూడా కనిపిస్తాయి. తది అతని వ్యక్తిత్వం. మరి చిన్నోడు దీనికి వ్యతిరేకం. కొత్తతరం ఆలోచనలు, కొంచెం భయస్థుడైనా. ఆ కులవృత్తి కాకుండా వేరే పని, రోడ్డు పనికి వెళ్లాలనుకుంటాడు. అవును, అక్కడే మనకు బైరాగి పాత్ర కనిపిస్తుంది. అతను బయటినుంచి వచ్చినవాడు, ఒక బిచ్చగాడు లాంటివాడు. కాని మార్పు గురించి మాట్లాడతాడు. కాలం మారుతా ఉంది గదన్నా, సేద్యం పనులు చేసుకోవచ్చు కదా అని మన్నుగాడితో అంటాడు. కాని ఆ మాటలు మన్నుగాడికి ఎక్కవు. సరే, ఈ మార్పుని వ్యతిరేకించే శక్తిగా మణియం పాత్ర ఉంది గదా, అగ్రవర్ణ భూస్వామి. ఖచ్చితంగా. క్రూరత్వానికి, దోపిడీకి నిలువెత్తు రూపమతను. అయితే యానాదుల జీవన నేపథ్యం కూడా ముఖ్యమేమో. వాళ్ల అమాయకత్వం, సమాజానికి దూరంగా బతకడం. అవును, దానికి తోడు ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871లో వచ్చింది. కాని 1924 నుంచి యానాదుల్ని కూడా పుట్టునేరస్త జాతిగా చూడడం మొదలుపెట్టారు. ఇది వాళ్లని మరింత అణిచివేసింది. అంటే చట్టం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉందన్నమాట. అవును, ఒక విశ్లేషణ కూడా ఇదే చెప్తుంది. ఈ చట్టం వాళ్ల అభివృద్ధిని ఎలా అడ్డుకుందో ఈ నవల చూపిస్తుందని. రచయిత పాత్రల స్వభావాన్ని, ఆ వర్గ స్వభావాన్ని ఒక్క మాటతో పట్టుకుంటారు. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. నిజమే. ఉదాహరణకు ఆ దొర వచ్చి ఎలుకలు పట్టమని అడిగే తీరు, అలాగే ఆ రైతు ప్రవర్తన, దొర రాత్రి వెళ్తుంటే చూసీ చూడనట్టు ముసిగేసుకుని పడుకోవడం, ఆ ఉదాసీనత, నిర్లిప్తత అప్పటి సమాజాన్ని చూపిస్తాయి. ఇక కథనం పతాక స్థాయికి వెళ్లే కొద్దీ చిన్నోడు ఆ బైరాగి ప్రోత్సాహంతో రోడ్డు పనికి వెళ్తాడు కదా. అవును, మణియం అడ్డుకున్నా సరే ఆ మేస్త్రి పనిస్తాడు. పనిచేసే సత్తా ఉండేవాడు గదా మనకు కావాల్సింది అంటాడు. ఆ మాట ఒక చిన్న ఆశ రేకెత్తిస్తుంది, ఊరి బయట కులానికి విలువలేదా అని. కాని మణియం ఊరుకోడు. మన్నుగాడి కొద్దిపాటి భూమి, పంట లాక్కుంటాడు. అంతేకాదు, చెయ్యని దొంగతనం మోపి మన్నుగాడిని కర్రతో కొట్టి చంపేస్తాడు. ఆ వర్ణన అయితే, ఆ పాము పడగవలే లేస్తూ పడుతూ ఉంది అనే వాక్యం చాలా దారుణం. ఆ అవమానం, తండ్రి చావు చూడలేక చిన్నోడు ఉరేసుకుంటాడు. తండ్రి కొడుకులిద్దరిదీ విషాదాంతమే. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రతీకారం తీర్చుకునేది మనిషి కాదు. అవును, బైరాగి ఉసిగొల్పితే రాజీ అనే కుక్క, మన్నుగాడి పెంపుడు కుక్క, అది మణియం పీక కొరికి చంపేస్తుంది. ఆ కుక్క పాత్ర కూడా చాలా ముఖ్యం. అవును, అది ఆ అణచివేతకు గురైన జీవుల ప్రతీకారేచ్ఛకు ప్రతీక. మణియం చనిపోయాక ఆ ప్రకృతి వర్ణన అంతా నిశ్శబ్దం, నీళ్లలో రక్తం, ఒక శూన్యంలా అనిపిస్తోంది. అవును, ఆ తర్వాత ఆ చివరి గుడిసె నెమ్మదిగా శిథిలమైపోవడం, అది కూడా అంతే శక్తివంతమైన ప్రతీక. ఆ రాజీ కుక్క కూడా ఒంటరైపోయి చివరికి చనిపోతోంది. గుడిసె కప్పు గాలికి ఎగిరిపోవడం, వెదుర్లెవరో తీసుకెళ్లడం, గోడలు కూదిపోవడం, చివరికి ఆ స్థలంలో మొక్కలు మొలవడం, ఒక జీవన విధానం పూర్తిగా అంతరించిపోయిందనడానికి గుర్తు అది. అంటే ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు. అస్సలు కాదు. ఇదొక సామాజిక వ్యవస్థకి, చారిత్రక అన్యాయాలకి, మార్పు కోసం విఫలమైన ప్రయత్నాలకు అద్దం పడుతుంది. ఆ బైరాగి అన్నట్లు, బ్రహ్మదేవుడి గీసిన గీతలే మారిపోతా ఉండే, వీళ్లు రాసిన రాతలు మారిపోవా అన్న ప్రశ్న అప్పుడే మిగిలిపోతుంది.
కాని కథ ముగింపు చూస్తే ఆ రాతలు మారినట్టు అనిపించదు కదా. అనిపించదు. వ్యవస్థ గెలిచినట్టే ఉంటుంది. మరి దీనంతటి అర్థమేంటి? చివరికి ఆ గుడిసె కూలిపోయిన చోట మొక్కలు ములిచాయి కదా, అది దేనికి సంకేతమంటారు? కేవలం ప్రకృతి సహజ పరిణామమా? లేదా ఎంత అణచివేసినా ఏదో ఒక రూపంలో కొత్త జీవం పుడుతుంది, ఒక ఆశ మిగిలే ఉంటుందని సూచన. ఏమో. ఆ ఆలోచనలతోనే ఈనాటి మన పరిశీలనలు ముగిద్దాం.